హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే పొటాటో ఆమ్లెట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒకసారి దీనిని ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్మాల్ సైజ్ పొటాటోస్ని 2 తీసుకోండి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒకసారి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసి పెట్టుకున్న పొటాటోస్, మీడియం సైజ్ ఆనియన్ 1 కట్ చేసి పెట్టుకున్నది, పచ్చిమిర్చి 3 కట్ చేసి పెట్టినవి, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా తీసుకోండి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అందులో పొటాటోస్ కూడా వేసి కుక్ చేయండి ఒక 2 మినిట్స్. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసి ఒక 4 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో 2 ఎగ్స్ని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్, ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నది 1, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు అందులో మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటోస్ని కూడా వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ని ప్యాన్కి స్ప్రెడ్ చేసి ప్యాన్ని హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక రెడీ చేసి పెట్టుకున్న పొటాటో ఎగ్ మిక్చర్ని వేసి స్ప్రెడ్ చేయండి ఇలా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసి మరొక సైడ్ కూడా ఇలా 2 మినిట్స్ కుక్ చేయండి. అంతే, చాలా టేస్టీగా ఉండే పొటాటో ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిని టమోటో చెప్తూ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.